కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుదిళ్ల బ్యారేజీల స్థితిగతులపై ఏకకాలంలో 3 కేంద్ర సంస్థలతో అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీని ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధనా కేంద్రంతో, ఇక అన్నారం బ్యారేజీని పూణేలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధనా సంస్థతో, ఇక సుందిళ్ల బ్యారేజీని హైదరాబాద్లోని జాతీయ భౌతిక పరిశోధనా సంస్థతో అధ్యయనం చేయించనున్నారు. ఇక బ్యారేజీలు ఏ విధంగా ఉన్నాయనే దానిపై ఈ 3 సంస్థలతో భౌతిక, సాంకేతిక పరీక్షలు చేయించాలని సూచిస్తూ జె చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇటీవలే నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై శనివారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు చర్చించారు. ఇక ఇతర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మధ్యంతర నివేదికలో ఏమేం సిఫార్సులున్నాయి, బ్యారేజీల రక్షణకు తీసుకునవలసిన చర్యలేంటి, ప్రభుత్వం చేపట్టాల్సిన తదుపరి చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. బ్యారేజీల అధ్యయనంతో పాటు ఆ రిపేర్ల ఏకకాలంలో చేపట్టాలని నిర్దేశించారు. ఇక సమాంతరంగా చేపట్టడం వల్ల 4 వారాల్లోగా మరమ్మతులు, పరీక్షలు పూర్తవుతాయని అధికారులు చెప్పారు. ఇక పరీక్షలపై నోడల్ అధికారిగా నీటిపారుదల శాఖలోని డిజైన్ల విభాగం చీఫ్ ఇంజనీర్ను నియమించాలని శనివారం నాటి సమావేశంలో నిర్ణయించారు. ఇక కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకుని వెనువెంటనే అధ్యయనం చేసేలా చూడాలని నిర్దేశించారు. ఆనకట్టల భద్రత జాతీయ సంస్థ నివేదిక ప్రకారం మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. బ్యారేజీల మరమ్మతుల బాధ్యత నిర్మాణ సంస్థలదేనని స్పష్టం చేశారు. 2019 జూన్లో 3 బ్యారేజీలు ప్రారంభం కాగా అదే సంవత్సరం వచ్చిన వరదలకు బ్యారేజీలు దెబ్బతిన్నాయని, 2019 నవంబర్లోనే లోపాలు బయటపడ్డాయని నీటిపారుదల శాఖ అధికారులు సీఎంకు నివేదించారు. బ్యారేజీల నిర్మాణం పూర్తి కాకముందే పూర్తయినట్లు సర్టిఫికేట్లు జారీ చేశారని, ఆ సర్టిఫికేట్లు చెల్లుబాటు కావని, బ్యారేజీలు పూర్తి కానట్లుగానే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు సీఎంకు నివేదించారు. పూర్తయిన 6 నెలలకే లోపాలు బయటపడినందున వాటిని సరిచేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలదేనని, లోపాలు బయటపడినప్పుడే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని అధికారులు చెప్పారు. దీంతో పునరుద్ధరణ, మరమ్మతుల ఖర్చు నిర్మాణ సంస్థలు భరించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.